అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెడతామని చెప్పి కేఆర్ఎంబీ సమావేశానికి రాష్ట్ర సర్కారు డుమ్మా కొట్టింది. కృష్ణానది ప్రాజెక్టుల అప్పగింతపై ఇవాళ ఢిల్లీలో సమావేశం జరగాల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ కేఆర్ఎంబీకి తెలిపింది. సమావేశం వాయిదా వేయాలని రాష్ట్ర సర్కారు కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దీంతో ఇవాళ జరగాల్సిన సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అటు ముఖ్యమైన సమావేశం వాయిదా వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెడతామని చెప్పి కేఆర్ఎంపీ సమావేశానికి రాష్ట్ర సర్కారు డుమ్మా కొట్టింది. కృష్ణానది ప్రాజెక్టుల అప్పగింతపై ఇవాళ ఢిల్లీలో సమావేశం జరగాల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ కేఆర్ఎంబీకి తెలిపింది. సమావేశం వాయిదా వేయాలని రాష్ట్ర సర్కార్ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, కుమార్, ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింతపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రాజెక్టులను అప్పగించారు. ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారితే రైతాంగం అంతా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ తరుణంలోనే మొన్న నల్గొండలో సైతం చెలో నల్గొండ బహిరంగ సభకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా సక్సెస్ అయింది. రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ ఇవాళ జరుపుతున్న సమావేశానికి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని జరుపుతుంది. అయితే ఈ రెండు ప్రాజెక్టుల అప్పగింతపై ఇప్పటికే అంటే అసెంబ్లీలో తీర్మానం చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే ఈ సమావేశానికి హాజరై మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు అప్పగించము అని చెప్పాల్సి ఉండే ప్రభుత్వం అసొంటిది ఇవాళ సమావేశానికి డుమ్మా కొట్టిందంటే వీళ్లకు కేఆర్ఎంబీ పరిధిలో ఉన్న ప్రాజెక్టుల రైతాంగంపై ఏమాత్రం వీళ్లకు సోయి లేదని చెప్పేసి కూడా సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా కేఆర్ఎంబీ సమావేశానికి డుమ్మా కొట్టేందుకు కూడా వీరు ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇటు శ్వేతపత్రం పేరుతో ఇరిగేషన్ శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం, ఇటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగిస్తున్నాం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా కేఆర్ఎంబీకి ప్రాజెక్టు అప్పగించబోమని చెప్పేసి అక్కడికి వెళ్ళి చెప్పాల్సిన పరిస్థితి ఉంది, అక్కడికి వెళ్ళి నిరసన తెలపాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా నీటి రంగ నిపుణులు ఇవాళ ఆలోచిస్తున్నారు. అదే తరుణంలో ఇవాళ కృష్ణానది రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు ఒప్పుకోమని ఇక్కడ కాదు చెప్పాల్సింది, అక్కడికి వెళ్ళి చెప్పాల్సింది. గతంలో కూడా అక్కడ మినిట్స్ రాంగ్ ఇచ్చారని చెప్పారు. కానీ రాంగ్ మినిట్స్ వచ్చినాయన్న నెక్స్ట్ డేనే స్పందించాల్సి ఉండగా కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేవనెత్తిన తర్వాత 10 రోజుల తర్వాత వీళ్ళు మేల్కొని లేఖ రాశారే తప్ప ఎక్కడ కూడా కేఆర్ఎంబీ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పబోమని చెప్పలేకపోయారు. ఇది మరోసారి కూడా ఇటు సమావేశాల పేరుతో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకే కుట్ర జరుగుతున్న కోణం కూడా మరోవైపు విమర్శలు వస్తున్నాయి. ఇదంతా కూడా రాష్ట్ర సర్కారుకు ఏమాత్రం కృష్ణా నది పైన ఏమాత్రం సోయి లేదనే వాదనలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పగించేందుకు కేంద్రానికి తలొగ్గిందనడానికే నిదర్శనంగా కూడా భావించవచ్చని చెప్పేసి కూడా నీటి రంగ నిపుణులు చెప్తున్నారు. మొత్తం చూసినట్టయితే ఇవాళ జరగాల్సిన సమావేశానికి అసెంబ్లీ పేరు మీద నీటిపారుదల శాఖ శ్వేతపత్రం పేరు మీద డుమ్మా కొట్టింది. ఈ సమావేశానికి మేము రామని చెప్పి లేఖ రాయడం కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అయితే కేఆర్ఎంబీకి ఈ ఏదైతే వస్తున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.